ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల యాక్టివిటీస్ని గమనిస్తున్నారు. నిద్ర లేచిన తర్వాత చదివే శ్లోకం ఏదైతే ఉంటుందో, కరాగ్రే వసతే లక్ష్మి, కరమజ్జే సరస్వతి, కరమూలేతు గోవిందం, ప్రభాకరే కరవసంతం, ఇలాంటి శ్లోకాలు చదువుతున్నారు అన్నది తల్లిదండ్రులు గమనించండి. తర్వాత వాళ్ళ యొక్క బట్టలు, ఈ దిండు దుప్పటి ఇవన్నీ కూడా సరిగ్గా మడత పెట్టుకోవడం ఎంతమంది చేస్తున్నారు. అలానే బ్రష్ చేసుకుంటున్నప్పుడు పిల్లలు ఆ బ్రషింగ్ ఎలా చేస్తున్నారు, అన్ని వైపుల నుంచి కూడా పళ్ళు శుభ్రమవుతున్నాయా లేదా అన్నది గమనించాలి. తర్వాత పిల్లలు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆ చక్కగా ఒళ్ళంతా కూడా 1-2 సార్లు ఆ సోప్తో నీట్గా అన్ని అవయవాలు కూడా శుభ్రపడుతున్నాయా లేదా అన్నది కూడా కొంచెం పిల్లలకి నేర్పించాలి. తర్వాత ఉతికిన బట్టలు వేసుకోవడం కానీ, దానికి ముందు అది ఐరన్ చేసుకోవడం కానీ, ఆ స్కూల్కి వెళ్ళే ముందు ఆ బ్యాగ్లో అన్నీ కూడా పెట్టుకుంటున్నారా లేదా, ఆ రోజున్న పీరియడ్స్ ప్రకారము అన్ని పుస్తకాలు కూడా పెట్టుకుంటున్నారా లేదా, వాళ్ళ దగ్గర పెన్సిలు, పెన్ను, ఎరేజరు అన్నీ కూడా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయడం అన్నది కూడా చేయాలి. అలానే ఆ డైరీస్లో సైన్ చేసుకోవడం, తర్వాత మ్యాక్సిమం అనవసరమైన బుక్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయడము, ఆ రోజు స్కూల్లో ఉన్న సబ్జెక్ట్స్కి అనుగుణంగా పిల్లలు ఆ బుక్స్ని తీసుకొని వెళ్ళడము, తర్వాత తిరిగి సాయంత్రం వచ్చిన తర్వాత కూడా అన్ని బుక్స్ తెచ్చుకున్నారా లేదా అన్నది గమనించడం. పిల్లలతో ఖచ్చితంగా కనీసం 1 గంట సేపు అయినా కానీ తల్లిదండ్రులు ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏ టీచర్ ఏం చెప్పారు, ఎంత సిలబస్ జరిగింది, ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంటు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి మధ్య వీళ్ళకి ఉన్న కాన్వర్జేషన్స్ అన్నీ కూడా కొద్దిసేపు వినడం అనేది మంచిదే. ఏదైనా సమస్యలు ఉంటే టీచర్స్తో పిల్లలు కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో మీ పిల్లలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని ప్రతిరోజు అడగడం అనేది కూడా మంచిదే. తర్వాత పిల్లలకి ఏదైనా ఇష్టమైన ఫుడ్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన బాధ్యతలే. కేవలం ఏదో ఫ్యామిలీ గడుస్తోంది, అందరం ఏదో కలిసి ఉన్నాము అనే ఒక భ్రమల్లో బ్రతకడం మాత్రం ఎప్పటికీ అది కరెక్ట్ కాదు.